ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఆర్ఎంబి బంగ్లా నందు ఏదైతే బహుజనులుగా ఈ దేశ మూల నివాసులుగా సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులంగా బ్రతుకుతున్నటువంటి నానుడి పదే పదే చెప్తుంటా, చాకలి మంగలి పొత్తు ఇంటికి రారా విత్తు అనేటువంటి సేవా కులంలో, వృత్తి కులం, సంచార జాతి కులంలో బ్రతుకుతున్నటువంటి మా కుల వృత్తిని కార్పొరేట్ శక్తుల పేరుతో కార్పొరేట్ వ్యక్తులు తర్వాత కబంధ హస్తాలతో మా పొట్ట కొట్టాలని చూస్తున్నారు. మాకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇదంతా గమనించే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 63 మండలాల్లో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ముక్త కంఠంతో ఏకీభవించి ఒక మాట మీదకి వచ్చి మాతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు, ఈ దేశ మూల నివాసులు కూడా కలిసి వస్తామని మరి ఆత్మగౌరవ సభ అనేటువంటిది ఈ నెల 3వ తేదీన 10 గంటలకు లలిత కళా పరిషత్ ఉమ్మడి జిల్లా అనంతపురం పట్టణం నందు ర్యాలీ నిర్వహించి మా ఆత్మగౌరవాన్ని, మా ఆత్మ నినాదాన్ని, మా ఆత్మత్యాగాన్ని మేము చెప్పుకోవాలనేటువంటిది ఈ ప్రభుత్వానికి తెలియజేసినటువంటి అవసరం ఉందని ఈ కార్యక్రమం పెట్టారు. మరి ఈ కార్యక్రమంతో పాటు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో జనా నిష్పత్తి ప్రకారం మా వాటా రావాలనేటువంటి మహాసంకల్పంతోనే ఏ ప్రభుత్వం వచ్చినా మాకి మాట ఇస్తున్నాయి కానీ మాట తప్పుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి 33% రిజర్వేషన్ చెప్పారు. ఓకే, స్వాగతిస్తాం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహిళ 33% రిజర్వేషన్లో మా బీసీ మహిళ కోటా సబ్ కోటా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మా వారు సేవా కులంగానో, వృత్తి కులంగానో, చేతి వృత్తులుగానో బ్రతుకుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మరీ ముఖ్యంగా బీసీ సోదరులు, మరి మా వాటాని అగ్రవర్ణ కులాలు వాళ్ళు కబ్జా చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక మహిళా ఉపకోట, బీసీ ఉపకోటాలో, బీసీ మహిళా కోటాలో మహిళా బీసీ ఉపకోట చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అదేగాక జనగణనలో కులగణన అని చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంది? సెన్సస్ ఇండ్ల దగ్గర జరుగుతుంది. ఆ సెన్సస్లో అదర్స్ అని ఉంది కానీ బీసీలని ఎక్కడా లేదు. మరి మా తోటి సోదరులు బీసీ, ఎస్సీ సోదరులకి, ఎస్టీ సోదరులకి తమ జెండా నిష్పత్తి ప్రకారము మరి వారి యొక్క కాలం దాంట్లో పెట్టారు. కానీ బీసీలుగా బ్రతుకుతున్నటువంటి మా కాలం అనేటువంటిది లేదు, అదర్స్లో ఉంది. అదర్స్ అంటే మేము ఓసీలా, లేకపోతే ఇతరుల జంతువులమా, లేకపోతే పక్షులమా, లేకపోతే మృగాలమా, లేకపోతే చెట్లమా, లేకపోతే పుట్లమా? కేంద్ర ప్రభుత్వం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. కనుక సెన్సస్లో కూడా జనగణనలో కులగణన తెలిసిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్ 33%లో బీసీ మహిళా ఉపకోట తెలిసినప్పుడే మీరు చెప్పినటువంటి మాట నిలబడుతుందని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేసుకుంటూ రేపు జరగబోయేటువంటి 3వ తేదీ జరగబోయేటువంటి ఈ ర్యాలీ, ఈ యొక్క సభని విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులతో పాటు మా కులానికి సంబంధించినటువంటి రజక సోదరులకి, నాయి బ్రాహ్మణులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ, పత్రికలకందరికీ ధన్యవాదాలు, జై భీములు తెలియజేసుకుంటున్నాం. కదిరి పట్టణంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో ఏదైతే 3వ తేదీ భారత బహుజన ఫ్రంట్ నాయ బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఆర్కే ఓబ్లేస్ గారి అధ్యక్షతన ఈరోజు బడుగు బలహీన వర్గాల పోరాటాలు, బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగాటువంటి సమస్యలపైన ఈరోజు 3వ తేదీ అనంతపురం లలిత కళా పరిషత్లో బహుజనుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మగౌరవ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ముఖ్యంగా చేతివృత్తిదారులు ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ, రజక, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, చాకలి ఇలా తదితర బీసీ చేతివృత్తిదారులు ఏవైతే ఉన్నాయో ఆ చేతివృత్తిదారుల యొక్క కులవృత్తిని ఈ కార్పొరేట్ వ్యవస్థలు, కార్పొరేట్ పెత్తందారుల వ్యవస్థలంతా హైజాక్ చేస్తూ ఈ చేతివృత్తిదారుల, కులవృత్తిదారుల కడుపు కొట్టడం సహజమైపోయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ చూసినా కూడా హామీలను ముమ్మరంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఏదైతే అధికార పక్షం ఉందో అధికార పక్షం దగ్గరికి వెళ్ళి సమస్యలు విన్నవిస్తే చేస్తాం, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లు మా బడుగు బలైన వర్గాల యొక్క జీవితాలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆత్మగౌరవ సభ ఎందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందంటే, బడుగు బలైన వర్గాల ఆర్థిక, రాజకీయ, సామాజిక, రాజకీయ రంగాల్లో
వెనుకబాటుతనం ఉంది, సామాజికంగా వెనుకబాటుతనం ఉంది, కానీ ఆర్థికంగా వెనుకబాటుతనం ఉంది. కాబట్టి ఆర్థికంగా చైతన్యపరిచేందుకు ఈ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మగౌరవ సభని ప్రతి ఒక్క కులాలకి, రాజకీయాలు, మతాలకు అతీతంగా ఈ యొక్క ఆత్మగౌరవ సభని మనం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మన కదిరి పట్టణ బహుజనులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరికి సూచిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై బీసీ. ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయబ్రాహ్మణులే కావచ్చు, రజకులు కావచ్చు, దళితులు కావచ్చు, ప్రతి ఒక్క కులాలకు అనంతపురం నుండి నాయబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బహుజన ఆత్మగౌరవ సభ జరుగుటకు పత్రికలు పంపించినారు. 3వ తారీఖున అక్కడ కార్యక్రమం జరుగుతుంది. అనంతపురం లలిత కళా పరిషత్తులో 3వ తారీఖున 11 గంటలకు 10 గంటలకు ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి అక్కడ జరుగుతారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏమంటే ప్రతి ఒక్క కులాలకు అన్యాయం జరుగుతుంది. న్యాయబ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, ఫలానా అని కాదు, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఆ ఒక్క సమస్యను పరిష్కరించాలని రాజకీయ నాయకులకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఓబులేష్ గారు అనంతపురం ఆయన ఆధ్వర్యంలో మొత్తం అన్ని ఊర్లు, మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి అందరూ 3వ తారీఖున అనంతపురం చేరాలని ఈ ఒక విశేషంగా ఈ పత్రికలు పంపించడం జరిగింది. ఇదే ముఖ్య గమనిక. బహుజన ఆత్మగౌరవ సభ నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న భారీ ర్యాలీ బహుజన ఆత్మగౌరవ సభ ర్యాలీ 3వ తారీఖు బుధవారం 11 గంటలకు మన అనంతపురం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మన నాయి బ్రాహ్మణులు కలిసికట్టుగా ప్రతి జిల్లాలో కానీ, ప్రతి మండలాల్లో కానీ ప్రతి ఒక్కరూ నాయి బ్రాహ్మణులు కలిసికట్టుగా ఈ సభకు రావాల్సిందిగా కోరుచున్నాం. అంతేకాదు మనం చేసే పోరాటంలో ప్రతి కులములు కార్పొరేషన్ వారిపై ప్రతి కులమస్తులు ప్రతి ఒక్కరూ మనకు సపోర్ట్గా వస్తున్నారు. ఈ సభకు ప్రతి ఒక్కరూ దీనికి మనం గౌరవించి మన నాయి బ్రాహ్మణ ఆత్మగౌరవాన్ని భారీగా తెలపవలసిందిగా కోరుచున్నాం. బహుజన ఆత్మగౌరవం 3/6/2026 తేదీన అనంతపురం జిల్లాలో లలిత కళా పరిషత్తులో నాయ బ్రాహ్మణ ఆధ్వర్యంలో సోదరులు భారీగా ర్యాలీ చేయుటకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అన్ని కులాల, వృత్తి కులాల వాళ్ళు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మా రజక సంఘం తరపున మేము కూడా ఈ నాయ బ్రాహ్మణ కులానికి మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయ బ్రాహ్మణ, రజక సోదరులు, ఇతర కులాల వారు కూడా అందరూ పాల్గొని 3వ తారీఖున ఈ ర్యాలీ జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ, ఈ రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాలలో, ఈ భారతదేశంలో కూడా రజక, నాయ బ్రాహ్మణ వృత్తిపైన ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నారు. కానీ కార్పొరేట్ సంస్థలు ఆ కులాలను కడుపు కొడుతూ వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు. కార్పొరేట్ సంస్థలు కడుపు నింపుకుంటున్నారు. ఈ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఈ కుల వృత్తి చేసే ప్రతి ఒక్కరూ కూడా అందరికీ హెచ్చరిస్తున్నాము.